ఒకప్పుడు మీకున్న సమస్య తీవ్రవాదం అయి ఉండొచ్చు. తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఆక్టోపస్ తీసుకొచ్చిండ్రు, గ్రే హ్యాండ్స్ తీసుకొచ్చిండ్రు, ఎస్ఐబిలను తీసుకొచ్చిండ్రు, ఇతర వ్యవస్థలను తీసుకొచ్చిండ్రు. ఆఫ్టర్ 25-30 years, after 40 years, you have achieved your goal more or less 98%, or we are going to reach 100%. అవినీతిని ఎదుర్కోవడానికి ఏసీబీ, సిస్టంల ఫెయిల్యూర్ని రీచ్ చేయడానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, ఇతర రాష్ట్రాలలో నేరాలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలు ఈ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో విచారణ చేయాలనుకున్నప్పుడు సిబిసిఐడి లాంటి వ్యవస్థల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు ఇవి సరిపోవడం లేదు. ఈరోజు ప్రపంచంలో జరిగిన మార్పులు, 40 సంవత్సరాల క్రితం కంప్యూటర్ అంటే మనకు పెద్దగా తెలియదు, మొబైల్ అంటే మనకు అందుబాటులో లేదు, వైఫై లాంటి టెక్నాలజీస్ మనం చూడలే. సో మనం పోలీస్ మాన్యువల్స్ రాసుకున్నప్పుడు మనకున్న ఛాలెంజెస్ బేసిస్ మీద మనము రాసుకున్నాం. రాజ్యాంగం రాసుకున్నప్పుడు కూడా అత్యంత తీవ్రమైన నేరము మర్డర్ అండ్ రేప్ని ఒక సీరియస్ క్రైమ్ కింద చూసుకొని మనం పనిష్మెంట్స్ అన్ని బేస్డ్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ మీద వీ హ్యావ్ ఫోకస్ మోర్ అండ్ మోర్ ఆన్ దట్ మర్డర్ అండ్ రేప్ విక్టిమ్స్. కానీ ఇందులో మనం ఎక్కువ శిక్ష విధించే విధంగా మన విచారణ విధానాన్ని మొత్తం ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళినాం. ఫిజికల్ క్రైమ్ మీద మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా ఆధారపడే విధంగా మన మాన్యువల్స్ కానీ మన ఎకో సిస్టమ్ని అంతా బిల్డ్ చేసుకున్నాం. టుడే ఫిజికల్ క్రైమ్ ఈజ్ నాట్ దేర్, ద సైబర్ క్రైమ్ హెస్ ఎంటర్డ్ ఇన్ అవర్ ఎరా. డ్రగ్స్, నార్కోటిక్స్, డార్క్ వెబ్సైట్స్, నేర స్వరూపమే మారిపోయింది. గతంలో నేరం చెయ్యాలంటే ఫిజికల్గా ఒక వ్యక్తి వచ్చేవాడు, ఒక ఏదైనా ఇప్పుడు మనం అనుకున్న నేరాలు చేయాలంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా ఎక్కడైనా కూర్చొని మన చేతిలో ఉండే మొబైల్లోకి ఎంటర్ అయ్యిందంటే మన లైఫ్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయినట్లని. డ్రగ్స్ ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేయొచ్చు. మన దగ్గర కొకైన్, హెరాయిన్ మనమేం పండించం, మేబీ గంజాయి మన దగ్గర పండిస్తుండొచ్చు ఏఓబి ఏరియాలో, ఇతర ప్రాంతాలలో. సో ఈరోజు డ్రగ్ పెడ్లర్స్, సైబర్ క్రైమ్, ఇవన్నీ కొత్త సమస్యలు మనకు. ఈ కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పుడు పోలీస్ శాఖ సంసిద్ధత వ్యక్తం చేయాలి. మీరు అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలకు విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి.